మావిగన్కు వైసీపీ కట్టుబడి ఉందన్నారు అంబటి రాంబాబు. వైసీపీ నేతలపై కూటమి నేతలు కక్ష కట్టారన్నారు. ఎన్ని కేసులు పెట్టి ఎదుర్కొంటామని తెలిపారు అంబటి. తన ఇంటిపై దాడి చేసిన వారిని వదిలిపెట్టి వైసీపీ నాయకులపై కేసులు పెట్టి జైలుకు పంపారని మండిపడ్డారు. పల్నాడు జిల్లా చిలుకూరుపేటలో విడుదల రజనిని అంబటి రాంబాబు కలిశారు. తాజా పరిణామాలపై చర్చించారు. లీగల్ ఫైట్ తో పాటు ప్రజా పోరాటం కూడా చేస్తాను. దానిలో వెనకడుగు వేసే ప్రశ్నే లేదు. నా మీద పెట్టిన కేసుల్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైలుకి పంపారు. మేము ఇచ్చిన కంప్లైంట్లు మాత్రం 7 years బిలో పెట్టి చెత్తబుట్లో పారేసేటువంటి కార్యక్రమం చేసి ఆ నిందితులను మాత్రం బయట శుభ్రంగా తిప్పుతున్నారు. దీని మీద డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు ఫైట్ అని సందర్భంగా చెప్పదలుచుకున్నాను. పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోయింది అని చెప్పడానికి మన నర్సరావుపేటలో 3 రోజుల క్రితం జరిగినటువంటి సంఘటనే ప్రధానమైనటువంటి ఉదాహరణ. ఒక తెలుగుదేశం శాసనసభ్యులు వెళ్ళి ఎస్పీ ఆఫీస్ని ఆక్రమించుకున్నారు. ఎస్పీ గారు ఏదో డిమాండ్ చేశారంటే ఆయన చేయలేదు. చేయకపోతే ఆయన చేయకపోగా వెళ్ళిపోయాడంట ఆఫీస్ నుంచి. మరి ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు? ఐపీఎస్ ఆఫీసర్ నాకు అర్థం కాల. ఒక శాసనసభ్యుడు వచ్చి అడిగితే ఆ పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయకపోతే ఏదో ఒక సర్దుబాటు చేసుకోవాలి వాళ్ళు. ఆయన వెకేట్ చేసి వెళ్ళిపోయాడంట. ఎమ్మెల్యే గారిని ఆఫీసులో పెట్టి ఎమ్మెల్యే గారు చూడు ఆయన మరి ఏంటో ఆయన గొప్ప విచిత్రమైన ఎమ్మెల్యే గారు ఎస్పీ రూమ్కి తాళం వేశాడు. లోపల నుండి బయటికి రమ్మని రానన్నాడు. ఎక్కడ విన్నారు ఎలాంటి కథ? ఎప్పుడైనా విన్నారా? నేను బయటికి రానన్నాడు. లీగల్ ఫైట్ తో పాటు ప్రజా పోరాటం కూడా